హాయ్ అండి అందరికీ మనందరికీ రామాయణం అంటే చాలా ఇష్టం కదా. నేను రామాయణం కోసం ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ఎపిసోడ్ వేస్గా ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అసలు శ్రీరాముడు అంటే ఎవరు? విష్ణుమూర్తి అవతారమే కదా. విష్ణుమూర్తి శ్రీరాముడిగా జన్మించడానికి కారణం ఏంటో తెలుసా? ఒకరోజు రావణాసుడు వేదవతి అనే ఒక స్త్రీని చూసి ఆమెను బలవంతం చేయబోయి ఆమెను తాకడంతో వేదవతి కోపంతో నీ దుష్ట కార్యం వల్లే నేను మళ్ళీ జన్మించి నీ వినాశనానికి కారణమవుతాను అని శపించి ఆమె పవిత్రతను కాపాడుకోవాలని అగ్నిలోకి ప్రవేశం చేసింది. రావణుడు చాలా కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతని దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు ఎవరు చంపలేరు. ఆ వరం వచ్చిన తర్వాత రావణుడు చాలా అహంకారంగా మారి దేవతలను, ఋషులను, భూమిపై ఉన్న ప్రజలను చాలా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. దాంతో దేవతలందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్లి సహాయం కోరారు. రావణుడు దేవతలను చంపలేరు కాబట్టి విష్ణువు మనిషిగా అవతారం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.